దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 8th మార్చ్ 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 19 వర్స్ 17. బళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో యేసు ప్రభువారు ఈ లోకంలో 2000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఏమేమి చేస్తారనేది ఇప్పుడు మనకు అనుగ్రహించిన పని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ రాయబడింది, అతడు బల మంచి దాసుడా. అంటే నీకు అప్పగించిన పని నువ్వు మంచిగా చేయాలి. అదొక ఉద్యోగమైన, వ్యాపారమైన, ఒక పరిచర్య అయినా, మినిస్ట్రీ అయినా అది మంచిగా చేయాలి. బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక. నమ్మకము, మనకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని కనపరచాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నమ్మకత్వాన్ని కనపరచాలి. నమ్మకత్వాన్ని కనపరచడం అంటే యజమానుడికి మన వల్ల లాభం కలగాలి. యజమానుడికి మన వల్ల లాభం చూపించాలి. ఈయన 1 మీనాతో 10 మీనాలను సంపాదించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక నువ్వు ఏమి చేస్తున్నా, రక్షణ పొందుకున్న నీవు ఏమి చేస్తున్నా, నీవు అది నమ్మకముగా చేయమని దేవుడు అడుగుతున్నాడు. ఆ నమ్మకత్వాన్ని బట్టి నీవు ఆయన రాజ్యములో బహుమానం పొందుకుంటావు. ఈ రాజ్యముతో సరిపోదండి. ఈ భూమి మీద ఉన్న ఈ రాజ్యము కాదు, ఆయన రాజ్యము. ఈ బండ మీద నా సంఘమును కట్టెదను. ప్రియ దేవుని బిడ్డలారా, నీ రాజ్యము వచ్చునుగాక అని పరలోక ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తాము. మనల్ని దేవుని కొరకు ఒక రాజ్యముగా చేశాడు దేవుడు, యేసు ప్రభువారు. కనుక ఆయన రాజ్యములో మనం ఏమి చేస్తాము, ఆయన రాజ్యంలో మనము ఏ పొజిషన్ మనకి ఇవ్వబడుతుంది, ఏ ర్యాంక్ మనకి ఇవ్వబడుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. కనుక దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. And he said unto him, Well done, thou good servant, because thou hast been faithful in a very little, have thou authority over 10 cities. Have authority over 10 cities. You have been faithful over little things. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు అప్పగించిన ఆ చిన్న వాటిలో మనము నమ్మకము కనపరిచినప్పుడు దేవుడు మనకి పెద్ద బాధ్యతను ఆయన రాజ్యంలో మనకిస్తాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. మన 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 జీతం ఆయన దగ్గర ఉన్నది. హీస్ కమింగ్ టు గివ్ రివార్డర్స్. మనకి రివార్డ్ ఇవ్వటకు వస్తున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాము ఈ యొక్క వచనంలో 10 పట్టణములకు నువ్వు అధికారిగా ఉండుము. कనుక దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे लूक रचित सुसमाचार, उसमें 19 अध्याय और 17 वचन पढ़ रहे हैं. उससे कहा, धन्य है उत्तम दास, तुझे धन्य है, तो बहुत ही थोड़े में विश्वासी निकाला, आप 10 नगरों का अधिकार रख. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. उसने उससे कहा, उत्तम दास, तुझे धन्य है, तो बहुत ही थोड़े में विश्वासी निकला. आपको थोड़ा ही जो काम दिया गया उसमें आप विश्वासी निकला, इसलिए आप 10 राज्य पर आपको मैं अधिकार बना रहा हूं करके वचन में कहा है. परमेश्वर ने हमें जो भी काम दिया है उस काम में हम विश्वास योग्य जीवन जीना चाहिए. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఒక దినమును ఆ దినమును ఎలాగ ఆ దినాన్ని గడిపాము? దేవుని కొరకు నమ్మకముగా గడిపేమా? దేవుని విషయాలను ఆలోచన చేసామా? ప్రార్థన చేస్తున్నామా? హౌ ఆర్ యూ స్పెండింగ్ ద డే విచ్ గాడ్ హెస్ గివెన్ యూ? See, your gift is not only what your talents are, preaching, singing, working and doing that or doing this. నీవు ఒక దినం అనే గిఫ్ట్ నీకు ఇస్తున్నాడు దేవుడు.
సంవత్సరం అనే బహుమానం నీకు ఇస్తున్నాడు. ఏం చేసావు ఈ సంవత్సరంలో? రాజ్య సంబంధమైన లాభకరమైన విషయములు చేసావా? దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలామంది అంట నిన్ను వెళ్ళి కరపత్రాలు నేను ఇది అవన్నీ మంచివే, కానీ ఎంత కన్వర్ట్ అయింది, ఎంత దేవుని రాజ్యములో ఎంత బదిలీ అయింది అనేది చాలా ముఖ్యం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాజ్యములో నువ్వేమై ఉంటావో, ఈ భూమి మీదున్న ఈ రాజ్యంలో నీకు అప్పగించిన పనిలో నమ్మకత్వాన్ని బట్టే నిర్ణయించబడతాది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు నాయన. అవును తండ్రి నాయన, కొంచెంలో నమ్మకంగా ఉన్న వారికి ఎక్కువగా ఇస్తానని వాగ్దానం చేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉద్యోగం ఎదురు చూసిన వారు మంచి జాబ్స్తో వారిని తృప్తిపరిచి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్లో నాయన తండ్రి, మరి ప్రయత్నం అన్నింటిలోనే ఉండండి. బిజినెస్లో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఒకసారి ప్రభా, మీరు మా అందరికీ చాలిన దేవుడే ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నవారు, 10th క్లాస్ దేవా తండ్రి, బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నవారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నాయన తండ్రి, +2 ఎగ్జామ్స్ దేవా, ఫైనల్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నవారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అన్ని ఎగ్జామ్స్ మంచిగా రైట్కు కృపను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా దేవా, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించి కాపాడడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇట్లా ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.